మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను. మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టకోకుండా ఇక్కడ కట్టయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా సరే, కాసేపు నువ్వన్నదే నిజం అనుకుందాం. మచిలీపట్నం నుంచి మా, విజయవాడలో నుంచి వి, గుంటూరులో నుంచి గన్, మా విగన్. మరి 2019 నుంచి 2024 వరకు ఈ మాట ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు? ఆ రోజు మా విగన్ అనే పదం నీకు ఎందుకు గుర్తుకురాలా? ఈ మా విగన్ అనే ఈ ప్రాంతం మొత్తాన్ని డెవలప్ చేయాలి, 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అమరావతికి పెట్టడం ఏంటి, అందులో ఒక 10% 20,000 కోట్లు తీసుకొచ్చి ఈ మా విగన్కి ఖర్చు పెడితే ఇక్కడ బిల్డింగులు కడతారు, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు ఇక్కడే ఇవ్వచ్చు, మన పిల్లలు లోకల్లోనే ఉద్యోగాలు చేసుకుంటారు అని ఈ బుద్ధి జ్ఞానం అంతా 2019 నుంచి 2024 వరకు ఎక్కడికి పోయింది? ఆ రోజంతా ఏం చేసావు? 5 ఏళ్ళు కనపడ వల్ల కూల్చుకుంటూ పోయావు. రాష్ట్రంలో ఉన్న సంపదన కాస్త నీ రంగుల పెచ్చకి, నీ ఫోటోల పెచ్చకి, బియ్యపు సంచుల పెచ్చకి, చివరికి పేదవాడి పొలం పాస్ పుస్తకాల మీద కూడా నీ దౌర్భాగ్యకరమైన ముఖం కనపడాలని చెప్పేసి ఒక ఆశతోటి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు, కొన్ని 1000 కోట్ల రూపాయలు తగలెట్టేసావు. రంగులకి దారుణాతి దారుణంగా ఖర్చు పెట్టావు కదా, సర్వేరాల మీద నీ దిక్కుమాల ముఖం వేయడానికి ఆ బొమ్మలకి ఖర్చు పెట్టావు కదా, పాస్ పుస్తకాలకి ఖర్చు పెట్టావు కదా, బియ్యపు సంచులకు ఖర్చు పెట్టావు కదా, చివరికి పిల్లవాడికి ఇచ్చే, స్కూల్లో చదువుకునే పిల్లవాడికి ఇచ్చే చిక్కీ మీద కూడా ఆ సుందర ముఖం ఉండాల, ఆ సుందర ముఖం కనపడాలి. ఆ ముఖం కనపడితేనే పిల్లగాడు మరి ఆ చిక్కీ తిట్టాడు, లేకపోతే తినడేమో. ఏదో నువ్వు తయారు చేసి, నువ్వు శ్రమించి కష్టపడి ఆ చిక్కీని తయారు చేసినట్లు ఏదో ఫీలింగ్, ఏదో బిల్డప్. ఈ రోజు గుర్తుకొచ్చిందంటే ఈయనకి మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్, మా విగన్. ఆ గన్ తీసుకొచ్చి నీ నెత్తి మీద ఎట్టుకో, లేకపోతే నీ 10 మంది ఎమ్మెల్యేల మీద నెత్తి మీద ఎట్టు, లేకుంటే నేను గుడ్డిగా నమ్మే నీ గుడ్డి గొర్రెల్ని కాల్చిపడదొబ్బు, సగం దరిద్రం.